ఎస్ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏకంగా హైదరాబాద్ రాచకొండ పోలీస్ వెబ్సైట్లను హ్యాక్ చేశారు. దీంతో వారం రోజులుగా 2 కమిషనరేట్ల పోలీస్ వెబ్సైట్లు పనిచేయడం లేదు. పోలీస్ స్టేషన్ల వివరాలతో పాటు పోలీస్ అధికారుల కాంటాక్ట్ నంబర్లను హ్యాక్ చేశారు సైబర్ గాళ్లు. సమస్యను పరిష్కరించేందుకు రంగంలోకి దిగిన 2 కమిషనరేట్ల ఐటీ టీమ్స్ వెబ్సైట్లలో మాల్వేర్ చొరబడినట్లు అనుమానిస్తున్నారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ పర్యవేక్షణలో పనిచేస్తోన్న ఢిల్లీకి చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ ప్రతినిధులు సైట్ల పునరుద్ధరణ బాధ్యత తమ భుజాన వేసుకున్నారు. మరోసారి హ్యాకింగ్ కు గురికాకుండా అధునాతన ఫైర్ వాల్స్ ఎడిట్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన సాఫ్ట్వేర్లను అప్డేట్ చేస్తున్నాయి ఐటీ టీమ్స్. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, గత వారం రోజుల నుంచి కూడా సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్లకు సంబంధించిన పోలీస్ వెబ్సైట్లు అయితే హ్యాక్ అయ్యాయి. గత 10 రోజుల నుంచి కూడా 2 వెబ్సైట్లు పనిచేయడం లేదు. మొత్తం యాప్ ను వెబ్సైట్లు కనుక లింకులను ఓపెన్ చేస్తే నేరుగా బెట్టింగ్ యాప్స్ కు రీడైరెక్ట్ అవుతున్నాయి. అయితే కొద్ది రోజుల్లో కూడా బెట్టింగ్ యాప్ కు సంబంధించి ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకైతే పోలీసులు తీవ్రంగా వర్కౌట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మాత్రం బెట్టింగ్ యాప్స్ కు రీడైరెక్ట్ కావడం పట్ల అయితే కాస్త ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా గత కొద్ది రోజుల క్రితమే హైకోర్టు వెబ్సైట్ కూడా హ్యాక్ అయిన సంఘటన మనం చూసాం. అయితే ముఖ్యంగా హైదరాబాద్ రాచకొండ కమిషనర్ కు సంబంధించిన 2 వెబ్సైట్లు కూడా గత 10 రోజుల్లో కూడా పనిచేయడం లేదు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే వాళ్ళు ఈ వెబ్సైట్లతో పాటు వాళ్ళు వెబ్సైట్లకు సంబంధించి అదేవిధంగా మొత్తం పోలీస్ స్టేషన్ లో వివరాలతో పాటు పోలీస్ అధికారుల కాంటాక్ట్ నెంబర్స్ కూడా మొత్తం హ్యాక్ చేయడం జరిగింది. వెబ్సైట్లలోకి మాల్వేర్ చొరబడినట్లు కూడా పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించిన ఈ 2 వెబ్సైట్లతో పాటు పలు అధికారిక వెబ్సైట్లు కూడా ఎన్ఐసి విభాగం అయితే పర్యవేక్షిస్తుంది. అయితే దీనికి సంబంధించిన ఎన్ఐసి విభాగం అధికారులతో పాటు సైబర్ క్రైమ్ పోలీసుల సిబ్బంది 2 సమన్వయంతో పనిచేసి ఈ యొక్క 2 వెబ్సైట్లకు సంబంధించిన సాఫ్ట్వేర్లు అప్డేట్ చేసేందుకు అయితే పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ సంస్థ ప్రతినిధులకు అవసరమైన సాఫ్ట్వేర్ ను కూడా పోలీసులు అయితే అప్డేట్ చేస్తున్నారు. మొత్తం మరోసారి హ్యాకింగ్ కు గురి కాకుండా అధునాతన ఫైర్ వాల్స్ ఆడిట్ చేస్తున్న ఈ ఐటీ టీం మొత్తంగా ఈ ఐటీ విభాగం అంతా కూడా రంగంలోకి దిగి ఈ 2 వెబ్సైట్లకు సంబంధించి తొందరగా రీసోర్స్ చేసే విధంగా అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఒకవైపు ప్రభుత్వం దీనిపైన బెట్టింగ్ యాప్స్ పైన కూడా తీవ్రంగా ఎక్కడెక్కడ వర్కౌట్ చేసి దీన్ని తగ్గించేందుకు అయితే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా నేరుగా పోలీస్ వెబ్సైట్లే బెట్టింగ్ యాప్స్ కి రీడైరెక్ట్ కావడం అనేది కూడా కాస్త ఆందోళన కలిగించే విషయమే. దీనికి మాత్రం వీలంగా త్వరగా సైబర్ క్రైమ్ పోలీసులతో పాటు ఎన్ఐసి విభాగం అధికారులు కూడా సమన్వయం చేస్తూ ఈ 2 వెబ్సైట్లను కూడా తిరిగి రీసెర్చ్ చేసేందుకు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ బెట్టింగ్ సైట్స్ సంబంధించి కూడా ఎవరు చేస్తున్నారనే కోణంలో కూడా విచారణ చేస్తున్నట్లు తెలుస్తుంది. సువర్ణ, అరుణ్, అయితే వారం రోజులుగా క్రాష్ అయినప్పటికీ పోలీసులు ఎందుకు ఈ విషయాన్ని ఇంత సీరియస్ గా తీసుకోలేదు? ఎలా జరుగుతోంది వర్క్ అసలు? అంటే మీరు అన్నట్లుగా బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి లేకపోతే సినిమా పైరసీలకు సంబంధించి ఇప్పుడు తీవ్రంగా కేసులు అయితే నడుస్తున్నాయి. ఆ కోణంలో కూడా ఏమైనా దర్యాప్తు చేస్తున్నారా? దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇది 2 రాచకొండ సైబరాబాద్ 2 కమిషనర్లకు సంబంధించి కూడా వారం రోజులుగా కూడా ఈ వెబ్సైట్ అయితే పనిచేయడం లేదు. ముఖ్యంంగా వెబ్సైట్లు ఓపెన్ చేసిన వెంబడి ఆ లింక్స్ ఓపెన్ చేస్తే మాత్రం నేరుగా బెట్టింగ్ యాప్స్ కు రీడైరెక్ట్ కావడం అనేది కూడా కాస్త ఆందోళన కలిగించే విషయమే. దీనిపైన ఇప్పటికే కూడా ఉన్నతాధికారులు కూడా స్పందించారు. మొత్తం ఎక్కడికక్కడ సర్వర్లను డౌన్ చేశారు. ఓపెన్ చేస్తే లింక్ కూడా ఓపెన్ కాకుండా మొత్తం డౌన్ చేశారు. డౌన్ చేసి ఏ విధంగా జరిగింది అనే కోణంలో కూడా విచారణ చేశారు. అయితే ఇప్పటికే సినిమా పైరసీలో భాగంగా దానికి బెట్టింగ్ యాప్స్ రీడైరెక్ట్ కావడం పట్ల కూడా మొత్తం ఇది సినిమా పైరసీ అనే కాకుండా బెట్టింగ్ యాప్స్ జరిగే కోణంలో కూడా మొత్తం కేవలం ఈ బెట్టింగ్ యాప్స్ పైన కూడా పోలీసులు చాలా ఇప్పటికే తీవ్రమైన వర్కౌట్ చేస్తున్నారు. కాబట్టి ఎలా జరిగిందనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. అయితే ముఖ్యంగా హైదరాబాద్ కమిషనరేట్ సంబంధించి మాత్రం ఎలాంటి హ్యాక్ కాలేదు. కేవలం ఈ సైబరాబాద్ కాకుండా 2 కమిషనరేట్లు హ్యాక్ అయిన నేపథ్యంలో ముఖ్యంగా ఇప్పటికే మనం చూస్తున్నాం. ఇప్పటికే చాలా మందిని కూడా బెట్టింగ్ యాప్స్ పైన ప్రమోషన్ చేసిన విభాగంలో భాగంగా వాళ్ళందరినీ కూడా కేసులు నమోదు చేసుకుని వాళ్ళందరినీ కూడా విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి అక్కడ సర్వర్ల ముఠా వాళ్ళ ముఠా అదే బెట్టింగ్ యాప్స్ సంబంధించిన యాజమాన్యం ముఠా పనేనా లేదా మరి ఇంకా ఎవరైనా చేశారా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. ప్రస్తుతానికి సంబంధించి ఇప్పుడున్నటువంటి సర్వర్లను మాత్రం మొత్తం డౌన్ చేసిన ఐటీ విభాగం దీన్ని త్వరగా పునరుద్ధరించేందుకు అయితే చర్యలు చేపడుతుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అరుణ్.